నువ్వు గోకులానికి వెళ్ళాలి సూక్ష్మబుద్ధి. వెళ్ళగానే ఒక విషయం ఆరా తీయాల్సి ఉంది. ఆ నందుడు ఇంట్లో ఉన్న బాలుడు నిజంగానే విష్ణుమూర్తి అవతారం అవునా కాదా అని. ఆరా తీయడమే కాదు ప్రభు, తన ప్రాణాలే తీసుకొచ్చేస్తాను. యశోదా, యశోదా, ఇక చాలు యశోదా. పాపం కళ్ళు తిరుగుతాయి కదా. అవును, నాన్నగారు ఆపేశారు. అమ్మ ఎంత ఆనందంగా ఉందో. యశోదా, ఉయ్యాల సరిగ్గా కట్టావా లేదా కింద పడిపోతాడు. కన్నయ్య ఎప్పుడు నిన్నే అంటి పెట్టుకుని ఉంటే తన అమ్మ కూచిగా మారిపోతాడేమో. అమ్మ కూర్చా అయితే మంచిదే కదా. పైకంతా బాగా మాట్లాడతారు కానీ మీకు లోపల అసూయ కలుగుతుంది కదా. లేదు, అసూయే లేదు. కానీ కానీ ఏమైంది? చెయ్యాలనుకున్నదే చేస్తుంది. ఇప్పుడు కన్నయ్యని ఊపితే గాని ఊరుకోదు. చెప్పండి. ఓహో, ఇదేం గొడవ? నేను ఆపడం ఎలా? అరే చెప్పండి. కన్నయ్యకి నిద్ర వస్తుంది. అయితే చూస్తూ నించుంటారేంటి? సహాయం చేయండి తనని నిద్రపుచ్చడంలో. హా, ఇటుపో. నువ్వు మా జీవితంలోకి వెలుగై వచ్చావు కన్నా. ఆహా, ప్రతిరోజు ఇలాగే గడవాలి. మనం ఇలా నవ్వుతూ ఆనందిస్తూ సంతోషంగా ఉండాలి. కానీ రేపు అత్యంత మేధావి ఒకరు వస్తున్నారు నాన్న. నందకుమారుడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. దారివ్వండి నాకు. మేమంతా మా నందకుమారుడి దర్శించుకుని వెళ్ళిపోతాం. ఏమంటారా చెప్పండి. లోపలికి వెళ్ళనివ్వండి. నన్ను వెళ్ళనివ్వండి. దారి వదలండి నాకు. మూర్ఖ భటులు నన్నే ఆపాలని చూస్తారా? నా తెలివి ముందు ఆ గుంట నక్కలు కూడా పనికిరావు. అందుకే నన్ను సూక్ష్మబుద్ధి అంటారు. రండి సూక్ష్మ బుద్ధి, నేనిక్కడ మీకోసమే ఎదురు చూస్తున్నాను. నందరాజా, చివరికి చేరుకున్నాను చూడు. ఓ మూర్ఖులారా, ఎందుకు అడ్డుకుంటున్నారు? జరగండి, లేకపోతే భస్మం చేసి పారేస్తాను. ఆగండి స్వామి, అనుమతి లేకుండా లోపలికి వెళ్తానంటే ఎలా? అది నన్నే ఆపుతారా? అసలు నేనెవరో తెలుసా మీకు? లేదు, మాకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ తెలిసినా కూడా మిమ్మల్ని మాత్రం లోపలికి వెళ్ళనివ్వం. ఎందుకంటే మాకు ఆదేశాలు లేవు. అంచేత స్వాములు నా మాట విని వచ్చిన దారినే దయచేయండి. దయచేయడమా? అది మా ఇంటే మట్టలేదు. తీయండి అంటాం. తీయమంటుంటే మీకేం తెలుసు? నన్ను ఆపితే ఏమవుతుందో? మీకు మతి చెడినట్లుంది. శ్రీధర పండితులం మేము. శ్రీధర పండితులం మేము. ఏ ధరుడైనా ఏ పండితుడైనా ఒక్కడే. వెళ్ళండి వెళ్ళండి. ఓహో, ఎవరైనా ఒక్కటేనా? ఇప్పుడు మీకు మీ మహారాణి యశోదాదేవే చెబుతారు నా గురించి. పరమ పూజ్యులైన గురుదేవులు అంటే యశోదమ్మ తండ్రి, మా పితాశ్రీ, మా మాతా పద్మావతిలని అడుగుతున్నారని. అలాంటి వారి పుత్రుడనైన శ్రీధర పండితుడిని ఎంత దారుణంగా అవమానిస్తారా? ఘోర అవమానం ఇది. యశోదా, ఈయనెవరో తెలుసా నీకు? లేదు, కానీ వీరిని చూస్తుంటే మా తల్లిదండ్రులే పంపినట్టున్నారు. అంటే మీ మామగారు పంపుంటారు.
అదే శ్రీధర పండితుల్ని. అమ్మా అమాయకురాలా, దొంగ పండితుడాయన అసురుడు. వెళ్ళండి, మీరు ఎవరైనా సరే బయటికి వెళ్ళండి. ఎక్కడికి వెళ్ళేది? వదలండి వారిని. అమ్మా యశోద, నేను శ్రీధర పండితుణ్ణి. మీ అమ్మా నాన్నలకి అసలు పురోహితులం మేము. అందుకే మేము మీ పుత్రుణ్ణి ఆశీర్వదించి వెళదామని వచ్చాము. అఖండ పూజా ప్రసాదం కూడా తీసుకొచ్చాము. ఎన్నో ఏళ్లుగా ఈ పూజలు నిర్వహించాము. అన్ని అవరోధాలు దాటి ఆరోగ్యంగా పుట్టాలని. ఆ ప్రసాదం ఇలా ఇవ్వండి, ఇవ్వండి. ఈయనకి ప్రసాదం ఇచ్చానంటే ఇటు నుండి ఇటే తరిమేస్తారు. బుర్ర ప్రయోగించు సూక్ష్మ బుద్ధి, లేకపోతే అంతా గందరగోళం అయిపోతుంది. తక్షణ పరిష్కారం ఆలోచించు. మీరు దిగి రాకూడదు, మేమే మెట్లెక్కి రావాలి. అమ్మా! తన్నిందెవరు? అరే అక్కడ ఎవరు లేరే, ఎలా పడ్డారు? విరిగింది నడు. అనడమా? లేదు, మేమెవరూ తనలేదు. వెన్నుపూసకేం కాలేదు కదా? బావగారు, అతన్ని లోపలికి తీసుకురండి. యశోదా, అమ్మా నా వెన్నుపూస. మన గోకుల వాసులకు ఇవ్వని అవకాశం ఈయనకిస్తావా? అది నిజమే. ఈ నెల లోపలికి రాణిస్తాను. చచ్చాను తల్లో. కానీ ఆయనకి దెబ్బ తగిలింది. పాపం లోపలికి రానివ్వచ్చు కదా. రానివ్వండి. కానీ యశోదా, నిన్న రామచోగ్ వస్తే ఏ సమస్య లేదు మీకు. కానీ ఈరోజు మా పుట్టింటి తరపున వచ్చిన ఆయన్ని పిలిస్తే మాత్రం మీకు సమస్యగా మారిందా? నా నడుము విరిగితే మీ ఆయనకేం తెలుస్తుంది బాధ? ముందెళ్ళి వైద్యం చేయించుకొస్తా. ఆగండి పండిత. మీ వెన్నుపూస నొప్పి తగ్గేంత వరకు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. లోపలికి రండి స్వామి. వెళ్ళండి, వెళ్ళి వైద్యుని పిలుచుకురండి. ఆయన్ని తొందరగా తీసుకురండి. వెళ్ళండి వెళ్ళండి. మీరు లోపలికి రండి. నీకు ఆ భగవంతుడు మేలు చేయాలి తల్లి. శుభం భూయాత్. నడు నాయనో. వైద్యులు గారు, ఈయనకి అన్నిటికంటే కఠినమైన వైద్యం చేయాలి. చచ్చాను. చచ్చాను. అన్నయ్య, ఈయన వైద్యం పూర్తయ్యేలోపు ప్రయాణానికి బండి కట్టించండి. అలాగే. చూస్తుంటే ఈ సూక్ష్మబుద్ధి తెలివితేటలు ఉపయోగించక తప్పేటట్టుగా లేదు ఇప్పుడు. కొత్త నాటకం ఆడతాడే నాటకాల రాయుడు. నాకేమీ ఇక్కడ దెబ్బ కనిపించడం లేదు. అయ్యో, అవి లోపల దెబ్బలు బయటికి ఎలా కనిపిస్తాయి? పోనీ దెబ్బ గుర్తైనా ఉంటుంది కదా. గుర్తులు కనపడ్డం లేదా? ఆహా. అసలు నీ వైద్య విద్య పూర్తయిందా లేదా అని ఇంకా ఆకులు పసళ్ళు నూరుతూనే ఉన్నావా? లోపలి దెబ్బల గుర్తులు బయట ఉంటాయా, లోపల ఉంటాయా? నువ్వే చూడు. ఈ నొప్పిని మించిన గుర్తు కావాలా? అమ్మో నొప్పి, కూర్చోలేకపోతున్నాను. అంటే మీకు నొప్పి పూర్తిగా తగ్గే వరకు రోజు వచ్చి పరీక్షించాల్సి ఉంటుంది. నిత్య పూజల్లా నిత్య పరీక్షలని చెప్పి హాయిగా ఇక్కడే ఉండొచ్చు. శభాష్ వైద్య. మీరేమి భయపడకండి. నా దగ్గర నొప్పి తగ్గించే ఔషధాలున్నాయి. వీటిని ఉపయోగిస్తే నొప్పులన్నీ మాయమైపోతాయి. ఇవి తీసుకోండి. మధ్యాహ్నం భోజనం తర్వాత వీరికి మింగించండి. ఇంతకీ ఆ చిన్న శిశువు ఎక్కడా? ఏకంగా కంసుడినే భయపెట్టేస్తున్నాడు. మన అతిథి గృహం ఉంది కదా, అందులో ఈయన ఉండడానికి ఏర్పాట్లు చేయిస్తాం. ఆగండి బాబు, ఆగండి. నా మాట వినండి బాబు. నేను ఇక్కడ నుండి ఒక్క అడుగు కూడా కదలలేను నాయనా. కదిలితే ఉన్న పూసలు కూడా జారిపోతాయి. నా మీద దయ చూపి ఇంట్లోనే ఏదో ఒక మూల గదిలో పడుండనివ్వండి. నేను మీకు బరువు కాదలుచుకోలేదు. అమ్మా! అరే, బరువనే మాటే లేదు స్వాముల వారు. అరే లేదమ్మా, నేను మీకు అతిథిని కాదు కనుక అతిథి మర్యాదలేవి పాటించిన అవసరం లేదు. ఈ వెన్ను నొప్పి తగ్గిన వెంటనే 4 అడుగులు వేస్తే చాలు, ఇక్కడుండి వెళ్ళిపోతాను. నొప్పి అదేం కుదరదు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. తమరిక్కడే విశ్రాంతి తీసుకోండి. నేను వేడివేడిగా పొంగలి చేసి పెడతాను. మందులు బాగా పనిచేస్తాయి.
పొంగలి కాదు పిచ్చి మహారాణి, నేను నీ పుత్రుడి ప్రాణాలనే భోజనం చేస్తాను. యశోదా, నువ్వు పొంగల్ చేసేంత వరకు కన్నయ్యని నేను చూసుకుంటాను. ఇవ్వు. వద్దులేండి. కానీ నీ పనిలోకి అడ్డం పడతాడు కదా. అరే, అందుకే కదా ఈ ఉయ్యాల కుట్టుకుంది నేను. ఈసారి వదిలేయండి నాన్న, తర్వాత వస్తాను మీ దగ్గరికి. ఇక దొంగ పండితుల వారు మీరు, మీకు తగిన శాస్తినియడానికి ఇంకా సమయం రాలేదు. నేనా బాలుణ్ణి పట్టుకోవడం అంత సులభంగా అనిపించడం లేదు. అయినా ఈ సూక్ష్మబుద్ధి శ్రీధరుడు ఓటమిని అంగీకరించే రకం కాదుగా. నీ అవతార రహస్యాన్ని నేను తెలుసుకునే తీరతానుగా. చూస్తున్నావా కన్నా మీ అమ్మ ఏం చేస్తోందో? మా ఊరి స్వాములొచ్చారు, వారి కోసం పొంగలి తయారు చేస్తోంది మీ అమ్మ. అమ్మా, అదిగో దొంగ స్వామి. ఏమైంది? నీకు కూడా కావాలా పొంగలి? నీకిప్పుడే పెట్టకూడదుగా. నీకింకా అన్నప్రాసన కాలేదు కదా, అవునా? అవునా? ఇంకా ఈ దొంగ స్వామికి బుద్ధి చెప్పాల్సిందే. లోపల ఎలకలేవో పడేసినట్టున్నాయి, వాటి కోసం ఒక పిల్లని తీసుకొద్దాంలే రేపు. రేపు ఉదయం అన్నయ్య తమ్మయ్యల్ని ఇల్లంతా శుభ్రం చేయమని చెప్పాలి. ఒక్క ఎలకని కూడా నీ దగ్గర్లోకి రానివ్వను. పాడెలుకలు. ఇదిగో అమ్మా, ఈ ఎలకని నేను పట్టుకుంటాలే. వంట పని పూర్తయింది కన్నయ్య, స్వాముల వారికి పెట్టడమే తర్వాయి. కానీ ఆయన తినే పరిస్థితుల్లో ఉంటే కదమ్మా. స్వామి, అన్నయ్య తమ్మయ్య. అరే, మన స్వాముల వారు ఎక్కడికి వెళ్ళారు? ఆయన బయట ఎక్కడ మా కంటికి కనిపించలేదమ్మా. లోపలే ఎక్కడ ఉండుంటారమ్మా. అయితే చూడండి. స్వామి, స్వాములు, స్వామి, స్వామి, స్వాములు. బోలా, నువ్వు లోపల వెతుకు, నేను బయట వెతుకుతాను. స్వాములు, 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 వదిలేయా. ఏమైంది? ఇదేమిటి? ఈ పండితులు ఇక్కడెందుకు పడుకున్నారు? బహుశా అయినా స్పృహలో లేనట్టున్నారు. అయితే త్వరగా నీళ్లు చల్లు. తమ్మయ్యా, నీళ్లు తీసుకురా. స్వామి, నీళ్లు చల్లు త్వరగా. స్వాములు, ఓ స్వాములు, కళ్ళు తెరవండి. తగిలింది చిన్న దెబ్బ అయితే కదా, నీళ్లు చిలకరిస్తే లేవడానికి. అరే, ఇంకా కొన్ని నీళ్లు చల్లండి. అలాగే అమ్మా. లేచారు స్వాములు. స్వామి, మీకేం కాలేదు కదా? అలా చూస్తున్నారేంటి? మీకేమి కాలేదు కదా? ఎవరు కొట్టారు నన్ను? ఈ బుడతడా? ఎవరైనా సరే ప్రతీకారం తీర్చుకుంటాడు ఈ శ్రీధరుడు.
ప్రతీకారం తరువాత తీర్చుకోవచ్చు గాని ముందు తిన్నగా లేచి నిలబడండి చూద్దాం. స్వాములు ఇక్కడేం చేస్తున్నారు మీరు? తల్లి, నేను నొప్పి తట్టుకోలేక లేచి వచ్చానంతే. కానీ ఉన్నట్టుండి ఎవరోనా. పోన్లేండి, మీరు పొంగల్ తిందిరిగాని రండి. కాస్త ఎంగిలి పడితే నీరసం అదే తగ్గుతుంది. ఓహో, అమ్మా అబద్ధాల మీద అబద్ధాలు చెప్తున్నాడు. చూడిప్పుడు దాన్నెలా కూలుస్తాను. తినండి. తినండి. విందు భోజనాలు తినేవాడికి ఈ చప్పిడి కూడుతో కడుపు నింపుకోవాల్సి వచ్చింది. ఏమైంది స్వాములు, పొంగలు వదిలేస్తున్నారు? మీరు మహాపండితులు కదా. అబ్బాయి వదలట్లేదు, తింటున్నాను కదా. ఎలా ఉంది పొంగలి? చాలా బాగుంది తల్లి. అద్భుతం, అసామాన్యం, రుచికి సాటి లేదు. ఆనందో బ్రహ్మ. ఇప్పుడుంది అసలైన ఆనందం. ఇవిగోండి మాత్రలు. స్వాములు, భోజనం తర్వాత వేసుకోమన్నారు కదా. ఇవి పుచ్చుకోవాలమ్మా? అది నీళ్లతో పుచ్చుకుంటే చేదు తెలీదు. ఇప్పటి కష్టాలు ఇప్పుడే అనుభవించాలి పండితుడా. ఇప్పుడు అనుభవించు. చేటు చెయ్యాలనొస్తే చేదు మింగాల్సి వచ్చింది పాపం. భలే ఆనందంగా ఉంది కదా. స్వాములు, ఇక విశ్రాంతి తీసుకోండి. సాయంత్రానికల్లా మీ నొప్పులన్నీ తగ్గిపోతాయి. నాకొచ్చిన నొప్పులన్నీ తగ్గాలంటే ముందు నేనిక్కడికొచ్చిన కార్యం నెరవేర్చాలి. మీ పుత్రుడి ప్రాణాలు గాలిలో కలవాలి. అప్పుడు తగ్గుతాయి నాకు అన్ని నొప్పులు. కానీ తన దగ్గరికి వెళ్ళేదెలా? ఎప్పుడు చూసినా వాళ్ళమ్మ మెడలో వేసుకుని తిరుగుతుంది వాణ్ణి. ఎప్పుడవుతుంది? అసలు ఎలా అవుతుంది? అవుతుంది రాత్రి అంధకారం. అప్పుడు తినిపిస్తాను అసలైన గుడ్డు కారం. మహాపాపి దురంకారి కంస, నీ యముడు నీ ప్రియ సోదరి గర్భంలోనే 8వ సంతానంగా జన్మిస్తాడు. తనే స్వయంగా నిన్ను అంతం చేస్తాడు. నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకో. వెంటనే వెళ్ళి నిర్దోషులైన దేవకి వసుదేవులను విడుదల చేయి.
ఆకట్టుకుంది ప్రభు.